హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్‌కి సంబంధించి మరొక గుడ్ న్యూస్‌తో అయితే మేము ముందుకైతే వచ్చాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పుడు దాదాపు ఇందిరమ్మ ఎల్2లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,00,000కు పైగా లబ్ధిదారులైతే ఈ డబుల్ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. ఇప్పుడు దాదాపు ఎవరు చూసుకున్నా కూడా లిస్ట్ 2లో అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి చూపిస్తుంది కదా! అయితే ఈ ఎంపీడీఓ అప్రూవల్ కొట్టిన తర్వాత మనకు ఇక్కడ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అయితే ఎల్2లో రావడం జరుగుతుంది. ఈ ఎల్2లో వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఉంటుందో, ఈ కలెక్టర్ గారు ఎప్పుడైతే లక్కీ డ్రా తీస్తారో, లక్కీ డ్రా తీసిన తర్వాత వాళ్ళకు ఎక్కడైతే ఇల్లు వస్తుందో, ఆ ఇల్లుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక అప్లికేషన్ కూడా ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ చేశారు. మరి వీళ్ళకు ఎక్కడిస్తారు ఏంటనేది ఇంకా మనకైతే క్లారిటీ లేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడిచ్చారు ఏంటనేది పూర్తి సమాచారంతోటి మరొక వీడియో అయితే చేశాను. మొత్తానికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్‌లోకి ఇట్లా ఇట్లా మారితే మాత్రం. అలాగే ఇంకోటి ఇలా ఇలా రావాలన్నా కూడా ఫస్ట్ ఇంకోటి మెయిన్‌గా మీరు చూసుకోవాలి. రిమార్క్‌లో నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని అయితే ఉండాలి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అలా ఉంటే మాత్రం 100% లిస్ట్ 2లో మీరు ఇందిరమ్మ ఇల్లుకు ఎలిజిబిలిటీ అనమాట. ఇదైతే చెక్ చేసుకోండి. ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఏదైతే ఉందో అది మీకు ఇల్లు ఇచ్చే ముందు రావడం జరుగుతుందనమాట. లేదంటే ఇల్లు ఒకవేళ మీరు వాళ్ళు ఇట్లా చేయకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం లక్కీ డ్రా తీశారనుకోండి, డైరెక్ట్ మీకు కాల్ చేసి మీకు ఇల్లు అయితే అలాట్ చేశారు. తర్వాత స్టాటస్ అనేది అప్డేట్ చేస్తారనమాట. మొత్తానికైతే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వీడియో గురించి తెలవాలి. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇల్లు ఎల్2లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ లిస్ట్ 2లో చూపెడితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏం చూపెడుతుంది, అలాగే మీకు ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.